హాయ్ ఫ్రెండ్స్, మనకి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కొత్త రిక్వైర్మెంట్ అయితే వచ్చింది. ఎవరు మిస్ చేసుకోవద్దు. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ స్టేట్ పోలీస్ నుంచి అయితే కొత్త రిక్వైర్మెంట్ అయితే వచ్చింది. కానిస్టేబుల్ కి సంబంధించి ఈ యొక్క పోస్టుల్లో మనకి వివిధ రకాల డిపార్ట్మెంట్లో అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్ మనకి 7,112 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎవరు మిస్ చేసుకోవద్దు. ఈ యొక్క వేకెన్సీస్ తెలంగాణలో ప్రతి ఒక్క డిస్టిక్ అయితే ఆపర్చునిటీ అయితే ఉంది. ప్రతి ఒక్క పోస్ట్ అంటే ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి. ఎస్సిటి పోలీస్ కానిస్టేబుల్ సివిల్ కి సంబంధించి, ఎస్సిటి పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ కి సంబంధించి మొత్తం ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించి, నెక్స్ట్ వచ్చేసరికి ఎమర్జెన్సీ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ నుంచి, అంటే ఫైర్ ఫైటర్, ఫైర్ ఇంజిన్ అలా మెయింటైన్ అంటే అలా ఎలిజిబుల్ ఉండడానికి ఇక్కడ తెలంగాణ కరెక్షనల్ సర్వీస్ డిపార్ట్మెంట్ నుంచి మొత్తం మనకి 7 పోస్ట్స్ అయితే ఉన్నాయి. టోటల్ 7,112 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎవరు మిస్ చేసుకోవద్దు. ఈ యొక్క కానిస్టేబుల్ కి వచ్చేసరికి బేసిక్ పే వచ్చేసరికి 24,280 to 72,850 అని ఉంది. మాక్సిమం మనకి 45 to 50,000 మధ్యలో అయితే మనకి ఆల్ అలవెన్సెస్ కలుపుకొని వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ కూడా సేమ్ అంతే ఉంది. అన్ని పోస్టులకి సేమ్ బేసిక్ పే అయితే ఇచ్చారు. దీనికి అలవెన్సెస్ అన్ని కలుపుకొని ఉంటాయి. దీని యొక్క చూసుకున్నట్లయితే ఒక పోస్టులు ప్రతి ఒక్క జిల్లాకు ఉన్నాయి. ప్రతి ఒక్క తెలంగాణ ప్రతి ఒక్క జిల్లా ఉన్నాయి. ఏపీ వాళ్ళు 5% అయితే అప్లై చేసుకోవచ్చు నాన్ లోకల్ కేటగిరీలో. ఏపీ వాళ్ళకు కూడా కొంచెం ఆపర్చునిటీ అయితే ఉంది. వివిధ రకాల పోస్టుల్లో వివిధ రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 7 పోస్టుల్లో మనం చూసుకున్నట్లయితే ఎవరు అప్లై చేయాలంటే ఈ యొక్క నోటిఫికేషన్ కి ఇంటర్ అయిపోయిన వాళ్ళు, అంటే 12th క్లాస్ అయిపోయిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 22 ఇయర్స్ అయితే జనరల్ వాళ్ళకు ఉండాలి. మళ్ళీ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎవరు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే వండర్ఫుల్ ఆపర్చునిటీ పోలీస్ కానిస్టేబుల్. దీంట్లో మనకి రన్నింగ్, బాడీ చెకింగ్, మొత్తం లాంగ్ జంప్, వివిధ రకాల టెస్ట్లు అయితే పెడతారు. మనకి ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. ఈ ఎగ్జామ్ సిలబస్ వచ్చేసరికి ఇంగ్లీష్, అర్థమెటిక్, జనరల్ సైన్స్, హిస్టరీ గురించి, జియోగ్రఫీ గురించి, ఈవెంట్స్, నేషనల్ ఈవెంట్స్ గురించి, మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, పర్సనాలిటీ టెస్ట్, మొత్తం ప్రతి ఒక్క టెస్ట్ అయితే ఉంది. దీంట్లో ఇది పర్మనెంట్ గవర్నమెంట్ పోలీస్ జాబ్ అండి. ఎవరు మిస్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.